అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు మే మాసం వచ్చేసరికి పెట్టుబడి కోసం ప్రతి రైతన్నకు సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడన్నా అని చెప్పి అక్షరాల 50,000 రూపాయలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు ఆ రైతన్నలకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ ఇస్తాడు అని కూడా ప్రతి రైతన్నకు చెప్పండి. పొరపాటును మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు తీసేస్తాడు, అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు కోసేస్తాడు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారి ఆయన పాలనను గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అంతకుముందు రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ కార్డులు ఉంటే అది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని పూర్తిగా తగ్గించి 36 లక్షలకు కత్తిరించిన సంగతులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. రావణాసుడికి 10 తలలు ఒకే చోట ఉంటాయి, కానీ మన నారాసురుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం విడివిడిగా వేరువేరుగా తలలుంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక తల తన నెత్తినే ఉంటుంది, ఇంకొక తల తన పెయిడ్ యాక్టరు, తన పెయిడ్ పార్ట్నర్, అక్కడ ఇంకొక తల ఉంటుంది, ఇంకొక తల ఈనాడు దినపత్రిక రాజగురు రూపంలో ఇంకొక తల ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి తోక పత్రిక, అదేదో నేను చెప్పాల్సిన పనులా, ఆయన రూపంలో ఇంకొక తల ఉంటుంది. ఇక జరగబోయే మరో 15 రోజులు చూస్తే ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి మోసాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఈ 15 రోజుల్లో ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇవాళ మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేసేది. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు, ఒక నిజాన్ని అబద్ధంగా చూపించేందుకు ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అమ్ముడు పోయిన ఎల్లో మీడియాతో కూడా ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నామన్నది దయచేసి మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నది మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తా ఉన్నాం, TV5తో చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక ఎల్లో మీడియా ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నామన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నదని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని ఇవాళ కోరుతా ఉన్నా.